జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా గెలుపు ఓటములతో సంబంధం లేకుండా జనసేన పార్టీని ప్రకాశం జిల్లాలో నడిపిస్తా ఉన్నాడు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏదైతే కూటమి అభ్యర్థులుగా బరిలో ఉన్నటువంటి మొత్తం ఘన విజయం సాధించడంతో రాష్ట్ర వ్యాప్తంగా 165 స్థానాల్లో ఏదైతే కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారో, అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ తరఫున ఏదో కూటమి నుంచి పోటీ చేసిన అభ్యర్థులు మొత్తం విజయం సాధించున్నారు. ఒకసారి మనతో పాటు జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. 2014 అనుకుంటా జనసేన పార్టీ ఆవిర్భవించింది. 2014 నుంచి మార్చి 14 2014 నుంచి ఇప్పుడు 2024 అంటే మీకు 11 సంవత్సరాలు గట్టిగా. ఈ 11 సంవత్సరాలు జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా మీరే ఉంటా జనసేన పార్టీ నడిపిస్తా ఉన్నారు. ఎలా ఉంది? అంటే పార్టీలో భాగస్వామ్యం అవటం ఒక పక్క ఆనందంగా ఉంది. రెండవది పార్టీ ఈరోజు అంటే ఒక పార్టీ నిర్మాణంలో కానివ్వండి, లేకపోతే ఈరోజు ప్రభుత్వంలో ఉండే దిశగా ఈరోజు వచ్చిందంటే దాంట్లో జిల్లాలో నా ఒక్కడి పాత్ర కాకుండా నాలాంటి అనేక మంది జన సైనికులు, వీర మహిళల పాత్ర కూడా దీంట్లో చాలా ఉంది. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని నమ్మి ఈ 11 సంవత్సరాలు కూడా జర్నీ చేశారు. ఇంకా ఆయన నాయకత్వంలో ముందుకు నడవడానికి కూడా అందరూ కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. సహజంగా ఏంటంటే ఒక పార్టీ అనేది గెలిపోవటం ద్వారా దాని పార్టీ స్థితిగతులనే ఉంటాయి. సహజంగా మనకు వైఎస్ షర్మిల గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అక్కడ తెలంగాణలో స్థాపించింది. కొంచెం అడ్డు ఉంటుంది, అక్కడ తీసేసేసి పార్టీ మరలా వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్థాపించింది. అట్లాంటిది మీరు ఫస్ట్ టైం 2014 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికలు ఏదైతే ఉన్నాయో 2019 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేశారు. పోటీ చేస్తే ఒకే ఒక అసెంబ్లీ స్థానం. ఈవెన్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం ఓటమి పలేరు. అయినా కూడా జనసేన 2019 నుంచి ఇంకొంచెం దూకుడు పెంచారు. 2014 నుంచి 2019 కన్నా కూడా ఓటమి తర్వాత మీరు కొద్దిగా దూకుడు పెంచారు. ప్రతిపక్ష అధికార పార్టీ వాళ్ళు కానీ ఇన్ని కామెంట్లు చేస్తూ ఉన్నా కూడా దాన్ని ఎట్లా ఫేస్ చేశారు? 5 సంవత్సరాలు ఓటమి తర్వాత ఉన్నటువంటి 5 సంవత్సరాల పీరియడ్ మీకు ఎట్లా అనిపించింది? అంటే ఆ ఓటమిని మేము గెలుపు దిశగా ఏ విధంగా వెళ్ళాలి అనే ఇది మేము తీసుకున్నాము. ఎందుకంటే ఎప్పుడైతే అధ్యక్షుడు వారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఈ అధికార పార్టీ 151 సీట్లు ఇచ్చి ప్రజలు బాధ్యతగా పనిచేయమంటే అలాంటి బాధ్యతను వీడి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క వ్యవస్థని నాశనం చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం బాగుండాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాలో నింపినటువంటి స్ఫూర్తిని మేము అందరం కూడా ఆ నాయకత్వంలో ముందుకు తీసుకెళ్ళాము. ఆ రోజు ప్రతిపక్షంలో కూడా ప్రతి ఒక్క సమస్యను కూడా పవన్ కళ్యాణ్ గారు ఏ సమస్య మీద రోడ్డు మీదకి వచ్చి ఆయన వెనకాల నడిచాం. ఎందుకంటే ఇసుక కొరత ఉంటే ఆ రోజు భవన నిర్మాణ కార్మికుల కోసం ఆయన చేసినటువంటి పోరాటాలు కానివ్వండి, ఏ సమస్య తీసుకున్నా లేదు, యువతకి ఉద్యోగ అవకాశాలు రాకపోతే వాళ్ళు ప్రతి నెల కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో కూడా మేము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్కి అర్జీలు ఇవ్వడానికి పోయినప్పుడు కూడా మా మీద కూడా ఇక్కడ లోకల్ కూడా ఆ రోజు డిఎస్పీ కేసులు పెట్టినటువంటి వైనాలు ఉన్నాయి. ప్రతి ఒక్క సమస్యల మీద కూడా మేము పోరాడాం. ఆ దాంట్లో భాగంగానే ఈరోజు కసి మీద ఈరోజు రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక అనుభవం అయినటువంటి నాయకుడు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమే మార్పు తీసుకురావాలని చెప్పి ఈరోజు మేము జన సైనికులు అందరం కూడా ఈరోజు కష్టపడ్డాము. అదేవిధంగా రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని చెప్పి కూడా మేము అందరం కూడా కూటమి ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. 2014 నుంచి 2024 ఈ జర్నీ దాకా ఎంతోమంది జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ ఎన్నికలకి అడుగులేశారు, మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. 2024 ఎన్నికల ముందు అయితే చాలామంది బయటకు వెళ్ళి మళ్ళీ పవన్ కళ్యాణ్ మీద ఇతను ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పిన రకరకాల మాట్లాడి బయటకు వెళ్ళారు. కానీ రియాజ్ అనే వ్యక్తి ఏదైతే ప్రకాశం జిల్లా ఉందో 2014 నుంచి ఇప్పటిదాకా అట్నే పార్టీని కనిపెట్టుకుని ఉన్నారు. ఇక్కడ కార్యకర్తలకు అండగానే అయితే ఏదైతే అసలు పవన్ కళ్యాణ్ గారికి రియాజ్ గారికి ఉన్నటువంటి బాండింగ్, మీ ఇద్దరు అనుబంధం ఎక్కడ మొదలైంది అసలు? అంటే మా ఇద్దరు నేనైతే చిరంజీవి గారి అభిమానిగా కళ్యాణ్ గారికి దగ్గరయ్యాను 1994లో ఆయన నేను కలిసినప్పుడు అక్కడి నుంచి ఆయనతో కలిసి ప్రయాణించాను. తర్వాత ఆయన ఒక తమ్ముడిగా నన్ను ఎప్పుడు దగ్గర తీసుకొని నేను ఏదన్నా తెలియకుండా తప్పు చేస్తే నన్ను గైడ్ చేస్తూ కూడా ఆయన ప్రతిసారి కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి కూడా నన్ను గైడ్ చేస్తూ ఆ రోజు కూడా యువరాజ్యం స్టేట్ కోఆర్డినేటర్గా నన్ను నియమించి తర్వాత జనసేన పార్టీలో రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా నన్ను తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు జనసేన పార్టీలో కూడా అనేకమైనటువంటి పదవులు ఆయన నాకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను దాంట్లో భాగంగానే, ఎందుకంటే
పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఏం చేయాలనేది ప్రతి ఒక్కళ్ళకు కూడా ఆయనకి ఒక మైండ్లో ఎప్పుడు ఉండిద్ది. ఆయనకి ఏంటంటే మెయిన్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రం బాగుండాలి, ఇక్కడ మనం పుట్టాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎటువంటి సమస్యలు ఎదుర్కోకూడదు అనే దీని మీద ఉండారు కాబట్టి మాకు ఆ ఇది లేదు. ఎప్పుడు కూడా ఆయన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడిని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకొని అందరినీ కూడా ఒకే విధంగా చూసేవాళ్ళు. జనసేన పార్టీలో కూడా నాకు చాలా అవకాశాలు ఇచ్చారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు గతంలో స్టేట్ బూత్ లెవెల్ కోఆర్డినేషన్ కమిటీ కన్వీనర్గా చేశాను. అలాగే స్టేటు ఇన్ఛార్జిగా చేసి ఉన్నాను సేవాదల్కి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ నాకు ఎంకరేజ్ చేశారు. అందువల్ల ఆయనకి ఎప్పుడు నేను విధేయతగానే ఉంటాను. ఎందుకంటే పార్టీలో పదవులు అనేవి వస్తుంటాయి పోతుంటాయి. కాకపోతే ఆయనకి మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉంటాను. ఒక తమ్ముడుగా నన్ను ఎట్ట గైడ్ చేశారు ఆయన, ఒక అన్నగా నేను కూడా ఆయన్ని ఒక అన్నగా, ఒక ఒక కుటుంబంలో తండ్రిగా ఎలా ఉంటాడో అలాగే పార్టీలో ఒక నాయకుడి మాటని నమ్మి మనం వెళ్ళినప్పుడే మనం నాయకుడిగా మనం నిలబడతారనేది నాకున్నటువంటి నమ్మకం. 2019 ఎన్నికల్లో మీరు పోటీలో ఉన్నారు. 2024 ఎన్నికలకు వచ్చేసరికి చాలామంది కుటుంబంతో భాగస్వామైనందువల్ల ఏంటంటే చాలామంది తమ సీట్లు వదులుకోవాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మీకు ఏం హామీ ఇచ్చారు? అంటే హామీలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎవరికి ఇవ్వలేదండి. ఎందుకంటే ఒక కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు 3 విభిన్నమైన పార్టీలు కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసిన ప్రయాణిస్తున్నప్పుడు నీకు నేను ఇది చేస్తానని, లేకపోతే మాకు ఇది చేస్తేనే మేము పార్టీకి చేస్తామని చెప్పడం కూడా అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. నాయకుడు ఆ టయానికి వచ్చినప్పుడు ఎవరికి ఏం చేయాలి, ఎవరిని ఏ స్థాయిలో పదవులు ఇవ్వాలనేది నాయకుడికి అన్నీ తెలుసు. కాబట్టి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆయన చెప్పారు, ఇదిగో ఈసారి మీకు టికెట్లు ఇవ్వలేకపోతున్నాను, దయచేసి మీరు అర్థం చేసుకున్నారు. మేము ఆయన మాటలు మేము నమ్మాం. ఎందుకంటే ఆయన ఏ పార్టీ మీటింగ్లో కూడా చాలా బాగా క్లారిటీగా చెప్పారు, నన్ను నమ్మండి, ప్రతి ఒక్క జన సైనికుడిని, ప్రతి ఒక్క వీర మహిళని వాళ్ళకి ఏ స్థాయికి తగ్గ బాధ్యత ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి ఆయన మనస్ఫూర్తిగా చెప్పారు. కాబట్టి ఆ నమ్మకం ఆయన మీద మాకుంది. కాబట్టి ఆ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా, ఎందుకంటే ఎవరైతే పార్టీని నమ్ముకొని పార్టీని అన్యాయం చేసి వెళ్ళిపోయారు వాళ్ళు పదవుల మీద ఆశతో వచ్చిన వాళ్ళు తప్పితే పార్టీ సిద్ధాంతాలను నమ్మి, నాయకుడిని నమ్మి, ఈ రాష్ట్రం బాగుండాలని నమ్మి వచ్చినటువంటి నాయకులు అయితే కాదు. కేవలం పదవుల మీద వ్యామోహంతో వచ్చిన వాళ్ళే ఆ రోజు వచ్చారు, ఈరోజు వెళ్ళిపోయారు. సేమ్ డీటో ఏదైతే కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ అలయన్స్లో ఉన్నాయి అన్నప్పటి నుంచి మీరు చేపట్టే కార్యక్రమాలు ఏదైనా ఉన్నాయి ఒంగోలులో. జనార్దన్ గారితో కూడా అదే ర్యాపర్ మీటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ మీ జనసేన ఏమంటున్నారంటే దామచర్ల జనార్దన్కి రియాజ్ అర్ధనారీశ్వరుడు అంటున్నారు. అది ఎట్లా మీ ఇద్దరి మధ్యలో మళ్ళీ ఇక్కడ బాండింగ్ ఎట్లా అంటే అదే చెప్పారు కదండి. అంటే ఈ రాజకీయాల్లో ఎక్కడైనా కామన్గా ఈగోస్ ఉంటాయి. నాకు ఎటువంటి ఈగోలు లేవు. నేను వివాదాలకి చాలా వరకు దూరంగా ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చాలా మీటింగ్లో చెప్పారు, మనం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మనం పొత్తులోకి వెళ్తున్నాము. తెలుగుదేశం పార్టీ నాయకులతో ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, సఖ్యతతో ఉండండి, కలిసి పనిచేయండి, ఈ రాష్ట్రానికి అభివృద్ధికి మీరు కూడా సహకరించండి అని చెప్పినప్పుడు నాయకుడు చెప్పినటువంటి మాటని నేను ఆచరణలో పెట్టాలి. కాబట్టి జనార్దన్ గారు కూడా ఎటువంటి ఇగోలు లేకుండా మమ్మల్ని కూడా, ఆయన కూడా ఒక బ్రదర్ లాగా మమ్మల్ని గైడ్ చేస్తూ, అలాగే ఏ కార్యక్రమం ఉన్నా మమ్మల్ని కూడా పక్కన పెట్టుకొని ఈ ఒంగోలు అభివృద్ధిలో, జిల్లా అభివృద్ధిలో మీరు భాగస్వాములు అవ్వాలని ఆయన కూడా తీసుకెళ్తున్నారు. కాబట్టి 100% కలిసి పని చేయాలి మేము. కాబట్టి ఇక్కడ ఉన్నది మా మధ్య, కూటమి మధ్యలో ఉన్నది ఏంటంటే ప్రకాశం జిల్లా అనేది వెనకబడిన జిల్లాగా గుర్తింపు ఇంకా పూర్తిగా కూడా నోర్చుకోవాలి. కానీ ప్రకాశం జిల్లాలో చాలా వనరులు ఉన్నాయి. కానీ ప్రకాశం జిల్లాని ఇంతగా వరకు పరిపాలించినటువంటి నాయకులు వెనక్కి నెట్టేసినటువంటి జిల్లా. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి జనార్దన్ గారు యంగ్ అండ్ డైనమిక్. కాబట్టి ఆయనతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి వ్యక్తులుగా మేమందరం కూడా సహకరించి ఈ జిల్లాని రాష్ట్రంలోనే అభివృద్ధి పదంగా తీసుకెళ్ళడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. ఒక జనసేన జిల్లా అధ్యక్షుడిగా మీకు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా మీ జనసేన సైనికులు ఏవైతే జనసేన పార్టీ కార్యకర్తలు అయితే, నాయకులు అయితే, అదేవిధంగా మహిళా విభాగానికి సంబంధించిన వ్యక్తులు సహజంగా వాళ్ళు ఏమనుకుంటారంటే, మనం ఎలక్షన్లో టీడీపీ పార్టీ అదే కూటమి గెలుపు కోసం మనందరం కష్టపడ్డాం కదా, ప్రకాశం జిల్లాలో మనకి ఎక్కడ సీట్ ఇవ్వకపోయినా కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లా 10 నియోజకవర్గాలకు గాను 12కు గాను 10 నియోజకవర్గాలు ఘన విజయం సాధించేదంటే ఎంతో కొంత జనసేన భాగస్వామ్యం అయితే ఉంది, దాన్ని ఒప్పుకోవాల్సిందే. అట్లాంటిది ఇప్పుడు ఏంటంటే నామినేటెడ్ పదవులు మనం అధికారంలోకి వచ్చాం,
పార్టీ కోసం నేను కష్టపడ్డాను. అట్లా ఇప్పుడు మీ మీద భారం పెరిగినట్టే. జిల్లా వ్యాప్తంగా ఏంటంటే ఇటువైపు టీడీపీ ఉంది, ఒక పక్కన మీ జనసేన, మరలా మీకు అలయన్స్గా మరలా బీజేపీ. ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఎంత ఉన్నా లేకపోయినా కూడా బీజేపీ వాళ్ళు కూడా సహకరిస్తారు. ఇప్పుడు మీ మీద భారం జనసేన పార్టీ నుంచి మీకే ఈ విధమైన ఒత్తిడి వస్తుంది, వీళ్ళందరికీ పదవులు ఇవ్వాలంటే. అంటే అడగడానికి క్యాటర్ మొత్తం రెడీగా ఉందండి. అంటే మాకు ఫలానాది ఇవ్వమని అడగటంలో ఎవరు తప్పులేదు. ఇప్పుడు నేను కూడా నాకు ఒక పదవి ఉండని అడగొచ్చు, కానీ అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు అన్నీ సెటరేట్ చేసి, ఆయన మొన్న కూడా సోమవారం పార్టీ ఆఫీస్లో మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. అందరూ చాలా పెద్ద పెద్దవి అడుగుతున్నారు, ఉన్నాయి ఏమో కొద్దిగా. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఇష్టానుసారంగా అన్ని పోస్టులు పెంచేసి వ్యవస్థల్ని నాశనం చేశాడు. ఈ నామినేట్ పోస్టులకు కూడా వాల్యూస్ లేకుండా చేశాడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏంటంటే ఈ జీతాలు ఇవన్నీ తగ్గించి, ఖర్చులు తగ్గించి కొన్ని ఇచ్చేస్తుంది. కాబట్టి ఉన్నటువంటి పోస్టులు తక్కువ పోస్టులు, ఆ తక్కువలో అందరినీ సెట్ కావాలి. కాబట్టి ఒకవేళ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాము, ఒకవేళ ఇవ్వలేకపోయినా పార్టీకి సహకరించడానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కాబట్టి జనసేన పార్టీ నాయకులు కానివ్వండి, వీర మహిళలు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము పనిచేయడానికి పార్టీకి సిద్ధంగా ఉన్నాం. పదవులు ఒక్కటే మా ముందున్నటువంటి లక్ష్యం అయితే కాదు. జనార్దన్ గారు మిమ్మల్ని ఒంగోలుకి పరిమితం చేసుకొని ఒంగోలు అభివృద్ధిలో మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయడం కోసం రియాజ్ గారిని కూడా చైర్మన్గా ఉండాలి అని చెప్పి మీకు ప్రపోజల్ తీసుకొచ్చాడు అని చెప్పి బయట వినిపిస్తాం. అది ఎంతవరకు? అది నాకు తెలియదండి. ఎందుకంటే నాకు తెలియని విషయం నేను చెప్పలేను. నేనైతే ఏది అడగలేదు. సో జనార్దన్ గారి మనసులో అదేమన్నా ఉందేమో నాకు తెలియదు. ఎందుకంటే నాతో కూడా ఆయన పంచుకోవాలి. ఈ పదవి నువ్వు తీసుకొని కూడా ఆయన కూడా నాకు పంచుకోలేదు. కాబట్టి నేను దాని గురించి చెప్పలేదు. అభివృద్ధిలో భాగస్వామ్యం అవును, దాన్ని రియాజ్ గారికి ఇస్తే నాకు ప్లస్గా ఉంటాడు. అదే మీరు చెప్పింది కరెక్టే, కానీ జనార్దన్ గారు నాతో పంచుకోలేదు కాబట్టి అది నేను పబ్లిక్గా చెప్పలేనంట. అలాంటి పదవి వస్తే మీరు చేయడానికి సిద్ధమే కదా? డెఫినెట్గా నేను చెప్పాను, ఇంతకు ముందే చెప్పాను. అభివృద్ధిలో మా మధ్యలో ఉన్నది ఇప్పుడు ఏంటంటే జిల్లాని ఒంగోలు కేంద్రం, జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు కేంద్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలా. ఇప్పుడు బయట చెప్పుకునేటటువంటి ఇంతకుముందు మాజీ శాసనసభ్యుడు నేను 5 సార్లు గెలిచానన్నాడు. 5 సార్లు కూడా ఒంగోలు కేంద్రాన్ని, ఒంగోలు నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి పదంలో కూడా నడపలేదు. గతంలో దామచర్ల జనార్దన్ గారు ఒక్కసారి 14 నుంచి 19 దాకా ఎమ్మెల్యే చేస్తే అభివృద్ధి పదంలో ఒంగోలు నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొంతవరకు ముందుకెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్లలో కూడా ఇంతకు ముందు కన్నా చాలా బెటర్మెంట్గా అభివృద్ధి చేయాలి, చాలా పనులు చేయాలని ఆయన చాలా సంకల్పంతో ఉన్నాడు. ఎందుకంటే ఆయనతో పాటు మొన్న నేను 2 మంత్రుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒంగోలుకి కావాల్సినటువంటి పనులు, రోడ్స్ ఇవన్నీ కూడా ఆయన ఇవ్వటం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఒంగోలుకు కావాల్సినటువంటి అభివృద్ధిలో 100% నన్ను భాగస్వామ్యం చేస్తానంటే దాన్ని నేను స్వీకరిస్తాను. నిన్నగా ఒక 4 రోజుల క్రితం కూడా మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడుతూ కావాలని నన్ను ఇచ్చేయటం కోసం మా వైసీపీలో నా బలం తగ్గించాలని చెప్పి జనార్దన్ రియాజ్ గారితో ఇట్లా మాట్లాడిస్తున్నాడు, అసలు నేను జనసేనలోకి వెళ్ళేది ఏంది అది ఇదని చెప్పని కూడా మాట్లాడారు. అంటే ఇక్కడ ఒకటండి, ఆయన జనసేనలోకి వస్తాడా రాడా అనేది అది ఆయన ఇష్టం. అంటే పార్టీలో అతను వ్యక్తిగతం. పార్టీలోకి వస్తాను అన్నప్పుడు మీడియా అడిగిన దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత జిల్లా అధ్యక్షుడిగా నా పైన ఉంది. దాంట్లో భాగంగా నేనేం చెప్పాను, ఆయనకి అవినీతి మరకలు ఉండే. ఇది ఒంగోలు నియోజకవర్గంలో ఏ ఓటర్ని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఆయన కొడుకు, ఆయన వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎంతటి గుండాయిజం చేశారో, ఎంతమందిని ఆ రోజు కొట్టారో, ఎన్ని భూ కబ్జాలు చేశారో, ఎన్ని స్కాములు చేశారో అందరికీ తెలుసు. ఎందుకంటే స్వయాన అతను సంతకం ఫోర్జరీ జరిగితేనే దాని మీద కేసులు లేవు. అతని సంతకం వాళ్ళ కొడుకు పక్కన తిరిగేవాళ్ళు ఫోర్జరీ చేస్తే కేసులు లేవు. మరి అలాంటిది అతనే ఒప్పుకున్నాడు. ఏమని, ఒకసారి నేను మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని డబ్బులు పుచ్చుకున్నాను, నేను అంత అవినీతికి ఇదే అతీతుడేం కాదని. మరి అన్నీ ఆయనే చెప్పాడు. అతనే పేకాట ఆడతానంటాడు, అతనే నేను అన్నీ చేస్తా అంటాడు. మరి అతనియే కదా మేము చెప్పింది. ఇప్పుడు మేమేమంటున్నాం, జనసేన పార్టీ, ఎందుకంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకు ఉండేటటువంటి ఓఎస్డీలు, పిఎస్లను కూడా ఎటువంటి అవినీతి మరకలు లేనటువంటి అధికారులు ఈరోజు తెచ్చుకుంటున్నాడు. కాబట్టి పార్టీ కూడా ఇలాగే ముందుకెళ్లాలని ఆయన నిర్ణయం. కాబట్టి నువ్వు అవినీతి మరకలు ప్రజల్లో నిరూపించుకొని రా అని మేము చెబుతున్నాం. నాకు అవినీతి మరకలు లేవు మీరు వేస్తున్నారంటే మేము వేయటానికి ఏమైనా ఉందా?
ఇప్పుడు ఒంగోలు ప్రజలందరికీ తెలుసు 5 ఏళ్ళు నిన్ను 34,000 ఓట్ల మెజార్టీతో నిన్ను ఓడగొట్టి ఇంటికి పంపించారంటే మరి ఎంత వ్యతిరేకత ఉంటే పంపించారు? నువ్వు 5 సార్లు నేను గెలిచాను ఒంగోలుకి ఏం చేసావో కూడా చెప్పాలి కదా. అయ్యేం చెప్పకుండా నువ్వు జనార్దన్ గారు నా చేత మాట్లాడిచ్చారు, లేకపోతే కూటమోళ్ళు కావాలని చెప్తున్నారు అంటే మాత్రం అది ప్రజలు కూడా హర్షించరు. ఇప్పుడు జనసేన పార్టీలో కూడా 2-3 గ్రూపులు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్? జనసేన పార్టీలో గ్రూపులు ఏం లేవండి. నేను ఇందాకే చెప్పాను, రాజకీయాల్లో యుగోలు ఇలాంటివన్నీ చిన్న చిన్నవి కామన్. ఎవరో ఒకళ్ళు రాజకీయ అవగాహన లేకుండానో లేకపోతే ఏదన్నా సోషల్ మీడియాలో ఏదన్నా వేస్తే అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, ఈ సోషల్ మీడియా వేదికగా ఈ విధంగా ఏదంటే ఈ పోస్టులు పెట్టొద్దు, అలాంటి వారిని కూడా మేము క్షమించం. కాబట్టి రాజకీయ పార్టీ అన్న తర్వాత ఒకళ్ళు ఇద్దరు లేకుండా కలిసిమెలిసి అయితే ఉండరు కదా, ఏంటో తిట్టుకుంటూ ఉంటాం. ఒకే ఇంట్లో తిట్టుకుంటారు. కాబట్టి ఇవన్నీ కామన్, సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే. ఎవరు ఒక వర్గం జనసేనలో ఉండేవాళ్ళు ఏమంటారంటే రియాజ్ గారి మీద, ఇది ఒక్కటే మీ మీద వస్తున్నటువంటి మైనస్. ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి రియాజ్ అనే వ్యక్తి వన్ మ్యాన్ షో. జనసేనలో ఆయనే డౌను, ఆయన మొత్తం కానీ సర్వం ఆయనే, 1 to 10 మొత్తం ఆయనేను. మిగతా వాళ్ళు ఇంకెవరైనా సరే ఆయనకి కంటి చూపు మేర అవతల ఉండాల్సిందేను, ఇంకెవరు దరిదాపులకు కూడా పోవటానికి లేదు అని మీ జనసేన వాళ్ళకు రోమర్ వినిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఒకటని నేను చిన్న ఈ పాయింట్ మంచి పాయింట్ అడిగారు. రాజకీయాల్లో 1 to 10 అంటూ ఏముండవండి. ఎవడు ఎంత పని చేస్తే వాడంత ముందుకెళ్తాడు, అంతే తప్పితే నా పరిధి 1 నుంచి 10 దాకా నేను అనుకోవటం అది చాలా 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 చండాలంగా ఉండేది. దాని గురించి మాట్లాడాలంటే కూడా రాజకీయాల్లో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. మనం ఎంతవరకు పార్టీకి విధేయతగా ఉన్నాము, మనం పార్టీ నాయకుడు చెప్పినటువంటి పనులు లేదు పార్టీ చేసేటటువంటి కార్యక్రమాలు ఎంత నిబద్ధతతో మనం చేస్తున్నాము, ఎంత క్రమశిక్షణతో మనం చేస్తున్నాము, ఎంతమందిని మనం కలుపుకొని వెళ్తున్నాము తప్పితే ఒక నాయకుడిగా మనం ఎదగడానికి ఆస్కారం ఉండేది. కానీ ఇలాగా 1 నుంచి 10 నా ఈ 11 నుంచి మీ అంటే ఈ నెంబర్లు పవన్ కళ్యాణ్ గారు కూడా హర్షించరు ఇది. ఎందుకంటే అసలు రాజకీయాల్లోనే ఇది చెల్లుబాటు అవ్వదు, ఏ పార్టీలో కూడా చెల్లుబాటు అవ్వదు. అలాంటి జనసేనలో ఎట్లా చెల్లుబాటు అయింది? ఈ అదే చెప్పాను కదా ఇందాక, రాజకీయ అవగాహన లేని వాళ్ళు ఎవడన్నా మాట్లాడితే దానికి మనం తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఇన్ని సంవత్సరాల రాజకీయాలు సహజంగా ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫస్ట్ టైం ఏది జనసేన పార్టీ అనేది ఉందో, జనసేన పార్టీ ప్రజలకి ఒక మెసేజ్ ఇచ్చిందను. ఎవరైతే మనం ప్రజలకు దగ్గరగా ఉంటామో, మన మీద ఎన్ని ఎదురుదాడులు జరుగుతున్నా, మన మీద ఎన్ని విమర్శలు వస్తున్నా, ప్రజలకు మనం దగ్గరగా ఉంటే తప్పనిసరిగా ప్రజలు అనేవాళ్ళు ఏదో ఒక రోజు మనకి పట్టం కడతారు. ఎందుకంటే 11 సంవత్సరాల రాజకీయాల్లో ఒక్క సీటు కూడా గెలవకుండా 22 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తే క్లీన్ స్వీప్. అసలుకి భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి క్లీన్ స్వీప్ అనేది లేదు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అని ఒక మెసేజ్ అనమాట భారతదేశం మొత్తం ఇప్పుడు వినిపిస్తారు. దీన్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు జనసేన వాళ్ళు? అంటే ఎంజాయ్ కన్నా అంటే దీన్ని ఎంజాయ్ చేయడం కన్నా ప్రజలు మాకు బాధ్యతనిచ్చారు అనే దాన్ని మేము స్వీకరిస్తున్నాం. ప్రజలు మా పట్ల బాధ్యత ఇంకా మరింత పెంచారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీకి ఉన్నటువంటి ప్రాముఖ్యత, జనసేన పార్టీ ఉండాల్సినటువంటి గౌరవం, ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ తీసుకునేటటువంటి నిర్ణయాల మీద ప్రజలు మాకు బాధ్యత పెట్టారు. కాబట్టి ఆ బాధ్యతని మేము భయంగా పనిచేస్తాం. ఎట్లా ముందుకెళ్ళిపోతున్నారు? ఇక నుంచి మీరు నెల అయిపోయింది, ఇప్పుడు 1 month అయిపోయింది. టీడీపీ, బీజేపీ వీళ్ళతో కలిసి జనసేన మన జిల్లాలో మీ ప్రణాళిక ఎట్లా ఉండబోతుంది? ఈ పదవులు అవి మీ నాయకులు మీ కార్యకర్తలకు చెప్పారు, మీటింగ్ పెట్టుకొని మీరు మనం పార్టీ కోసం పనిచేయాలి, జిల్లా అభివృద్ధి అదే లక్ష్యం మనకు అధినేత ఇచ్చినటువంటి దిశానిర్దేశం, దానికి తగ్గట్టే పోవాలి అని ఎట్లాంటి మీ వాళ్ళకి మీరు చెప్తున్నటువంటి? పవన్ కళ్యాణ్ గారి మాట నాకు తెలిసి జనసేన పార్టీలో ఎవరు కూడా నిబద్ధత కలిగినటువంటి జన సైనికులు ఎవరు తీసేటటువంటి ఇది లేదు. ఎందుకంటే ఈరోజు జనసేన పార్టీ అంటేనే పవన్ కళ్యాణ్ గారు అంటేనే జనసేన పార్టీ. ఎందుకంటే మాకున్నటువంటి ఎక్కువ జనాదరణ గలనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. సో మా నాయకుడు చెప్పినటువంటి మాటని మేము జనాల్లోకి తీసుకెళ్ళి అంతే క్రమశిక్షణతో మేము ఉంటాం తప్పితే ఈ పదవులు అనేవి ముఖ్యం కాదు. నేను ఇందాక కూడా అదే చెప్పాను, ఒకళ్ళు అందరికీ రాకుండా ఏమి ఉండవు, కొంతమందికి వస్తాయి పదవులు. అందరూ ఆశించినటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా రావు. కాబట్టి 2వ టర్మ్లో మిగతా వాళ్ళకు రెండో టర్మ్లో వాళ్ళకు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా పార్టీకి పనిచేయడానికి మేము ఎక్కువ ఇష్టపడతాం. సహజంగా జనసేన పార్టీలో యువకులు ఎక్కువ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి యువకులు ఫ్యాన్స్ ఎక్కువ అనమాట.
గత 5 ఏళ్లలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని చెదురుమదులు సంఘటనలు, కొంతమంది మీద వేధింపులు ఇట్లాంటివి ఉన్నాయి అనమాట. అవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరున్నారనుకో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఏంటంటే ఒక ఏజ్ ఫ్యాక్టరీ ఉన్నప్పుడు మీరు ఏం ఆలోచిస్తారంటే చట్ట ప్రకారం పోదాం అని అంటారు. కానీ యువకులు అనే వాళ్ళు ఆ విధంగా ఉండరు కదా. పోయినసారి మనం ఇబ్బంది పడ్డాం, తప్పనిసరిగా వాళ్ళని ఇబ్బంది పెట్టాలి. ఆ యువకులకి మీరు ఇప్పుడు ఏం మీరు మీ జనసేన యువకులకు మీరు ఏం చెప్తున్నారు? జనసేన అంటే ఇక్కడ జనసేన పార్టీ మేము కానీ లేకపోతే కూటమిలో ఉన్నటువంటి పార్టీలు కూడా అంటే మా మెసేజ్ ఒకటేనండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చేశారు, వాళ్ళు అరాచకాలు చేశారని చెప్పి మనం కూడా అదే పందాలోకి వెళ్తే ప్రజలు మనల్ని కూడా చిత్కరించేటటువంటి పరిస్థితులు వస్తాయి. చట్టం తన పని తను చేసుకునేది. ఆల్రెడీ పోలీస్ శాఖ ఉంది, రెవెన్యూ శాఖ ఉంది. వాళ్ళకి ఎవరైతే ఎటువంటి అరాచకాలు చేశారో అవన్నీ కూడా ఇప్పుడు బయటికి తీసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పోలీస్ వ్యవస్థ కానివ్వండి, రెవెన్యూ వ్యవస్థ చట్టం తన పని తను చేసుకునే లేదు. కానీ ఎవరం కూడా రాజకీయంగా ఎటువంటి దాడులు కానీ ఏమీ చేయడానికి లేదు. ఎందుకంటే ఒక వైసీపీ కూడా, మేము వైసీపీ పార్టీకి కూడా చెప్తున్నాం, వైసీపీ పార్టీ మా ప్రత్యర్థి పార్టీ మాత్రం, మా రాజకీయ శత్రువు కాదు, మాకు ప్రత్యర్థి పార్టీ. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని హింసించారు కాబట్టి మేము వాళ్ళు చేసేటటువంటి పాలసీల మీద తిరుగుబాటు చేస్తున్నాం. మాకు ప్రత్యర్థి పార్టీ, మాకు ఎవరూ రాజకీయాల్లో శత్రువులు కాదు. కాబట్టి కూటమిలో ఉన్నటువంటి 3 పార్టీలు కూడా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తాం తప్పితే ఎదురు దాడులకు దిగే పరిస్థితి అయితే మేము చేయడానికి సిద్ధంగా. ఓకే, ఇప్పుడు అసలు నెల కూడా కాకముందే అప్పుడే అసలు కూటమి అభ్యర్థులు గందరగోళంగా దాడులు చేస్తున్నారు, 300 హత్యలు, 1300 మంది ఆత్మహత్యలు అని చెప్పి అంటా ఉంటే దానికి మరలా నిన్న మీ జనసేన వాళ్ళు అనుకుంటా, జనసేన టీడీపీ వాళ్ళు ఫేస్బుక్లో అట్లా పెట్టారు, అన్న శవం చూస్తే కానీ బయటికి రాడు అని జగన్ గారు రూల్స్ చేస్తారు. అంటే మీరేమంటారు? అంటే దానికి ఒకటండి, ఆయన సొంత బాబాయిని ఇంట్లో చంపితే వాళ్ళే నాటకాలు ఆడారు. నిజమే, శవ రాజకీయాలు చేయడానికి ముందుకుంటాడు. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. తర్వాత బాబాయ్ చనిపోయినప్పుడు ఇంకో రెండో ఎలక్షన్కి వచ్చాడు. ఇప్పుడు అంతే. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి గొడవ ఇద్దరు కూడా వైసీపీలో ఉన్నటువంటి ఒక రౌడీ షీట్ అనుచరులు. అక్కడ రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు. వినుకొండలు ఇద్దరు కూడా సేమ్ కమ్యూనిటీ, వేరే కమ్యూనిటీ కూడా కాదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్షలకి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాజకీయాలకు అంటగట్టాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు స్వతహాగా అతను ఎలాంటోడో తెలుసుకోవాలి. ఎందుకంటే సొంత బాబాయిని చంపినటువంటి వ్యక్తులు. ఇప్పుడు నిన్న ఒక ఫోటో చూపించాడు, టీడీపీ వ్యక్తులతో ఫోటోలు. ఇప్పుడు కామన్గా పొలిటికల్ లీడర్స్ వెళ్ళినప్పుడు చాలామంది ఫోటోలు దిగుతూ ఉంటారు, అన్ని పార్టీలు వస్తూ ఉంటారు, ఫోటోలు దిగుతారు. అదేదో ఫోటో దిగి అదే కనుక నీ వైసీపీ కార్యకర్త కనుక అతను అయ్యి ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఫోటో దిగాలి కదా, మరి ఎందుకు దిగలేదు? మరి జగన్మోహన్ రెడ్డి కార్యకర్త అయినప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఫోటో, ఇదిగో నాతో ఈ ఫోటో ఉంది, మా కార్యకర్త, ఇదిగో చంపినది అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త, ఇదిగో చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్తోనూ ఉందని చూపించాలి కదా. ఆ ఫోటోలు ఎక్కడా లేవు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో శవరాజకీయాలు చేస్తున్నాడు, దాంట్లో ఎటువంటి మొహమాటం కూడా లేదు. ఎక్కడ కూడా మీరు చూడండి, వచ్చి నెల కాకపోయినా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూటమి ప్రభుత్వం చేసింది లేదు. రాష్ట్రాన్ని ఎలా గాడిలో పెట్టాలనే దాని మీదనే ఉన్నారు. అవును, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, లా అండ్ ఆర్డర్ అంతా చేతిలోకి రావాలి. ఎందుకంటే రాష్ట్రాన్ని గత 5 ఏళ్ళు కూడా గంజాయి పండించి గంజాయి వ్యాపారం చేసినటువంటి వ్యక్తులు ఈ వైసీపీ ప్రభుత్వంలో. మరి ఇవన్నీ అరికట్టాలంటే కొంత సమయం పట్టిద్ది. ఇప్పుడు జరుగుతున్న మర్డర్లన్నీ కూడా గంజాయి తాగి మర్డర్లు చేస్తున్నటువంటి వ్యక్తులు. నిన్న ఒక దీంట్లో టీవీ దీంట్లో నర్సరావుపేట ఎమ్మెల్యే చెప్తున్నాడు, గంజాయి తాగి వేరే అతన్ని చంపబోయి ఇతన్ని చంపాడండి అని. మరి వాళ్ళే చెప్తున్నారు. మరి ఈరోజు వాళ్ళ నాయకుడు పోయి అక్కడ ఇది చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలందరికీ కూడా తెలుసు. వాళ్ళ సోషల్ మీడియాలో ఏదో రన్ చేసుకొని టీడీపీ చంపింది, లేకపోతే కూటమి ప్రభుత్వం రాగానే ఇలా జరుగుతున్నాయి అనటం కూడా అది ప్రజలు కూడా నమ్మే పరిస్థితిలో లేరు ప్రస్తుతానికి. ఓకే సార్, ఏదైతే 11 సంవత్సరాల మీ నిరీక్షణకి కూటమి అధికారంలోకి వచ్చింది, దాంతోపాటు జనసేన అసలు 100% సక్సెస్లో ఉన్నారు. అదేవిధంగా ప్రకాశం జిల్లాలో మీరు కూడా పవన్ కళ్యాణ్తో పాటు 11 ఏళ్ళగా మీ పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మీరు అనుకున్నట్టుగా జిల్లాలో కూడా 12 స్థానాలకు ఉమ్మడి ప్రకాశంలో 10 స్థానాల విజయం సాధించారు. ఈ టీడీపీ అధికారం దాంట్లో మీరు భాగస్వాములై మీరు మంచి పదవిలో ఉండి జనసేనలో మరింకా మంచి పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.